హాయ్! వెల్కమ్ టు స్వరం టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ బిట్స్ అండ్ బైట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఓకే. అసలు ఈ టాపిక్స్ ఎందుకు? సో, ఒక ఫోటో తీసుకొని, ఒక ఫోటోనైనా, లేకపోతే ఒక ఫైల్ అయినా, లేకపోతే ఒక ప్రోగ్రామ్ అయినా, ఇవి ఏది తీసుకున్నా కంప్యూటర్ ఇన్‌బిల్ట్‌గా అసలు ఏ విధంగా అండర్‌స్టాండ్ చేసుకుంటది. ఓకే. జస్ట్ 2 నంబర్స్ దట్ ఈస్ 0 అండ్ 1. ఓకే. సో, అసలు వాటి యొక్క యూసేజ్ ఏంది? అసలు ఎలా? ఈ వీడియోలో మనం ఫస్ట్ అసలు వాట్ ఈస్ ద బిట్ అంటే ఏంది? అసలు వాట్ ఈస్ ద బైట్? అండ్ ఆల్సో అసలు కంప్యూటర్‌లో ఈ బిట్స్‌ని అసలు ఏ విధంగా స్టోర్ చేస్తాం? అసలు ఈ కాన్సెప్ట్ దేనికి? ఓకే. ఈ కాన్సెప్ట్ ప్రోగ్రామర్స్‌కి గాని, లేకపోతే ఎంబెడెడ్ ఇంజినీర్స్‌కి గాని అసలు ఏ విధంగా యూజ్ అయిద్ది? సో, దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్. ఓకే. సో, లెట్స్ సే what is the bit? So, bit. So, bit is a small storage element. Okay. A small storage element దేంట్లో ఏదైనా ఒక చిప్ ఎలక్ట్రికల్ చిప్‌లో గాని, లేకపోతే హార్డ్ డ్రైవ్స్‌లో గాని, లేకపోతే సీడీ ఆర్ డీవీడీలలో గాని, సో వీటిలలో ఎవ్రీథింగ్‌లో స్మాల్ స్టోరేజ్ ఎలిమెంట్ బిట్. ఆ బిట్‌కి ఎన్ని స్టేట్స్ ఉంటాయి? పాసిబుల్ స్టేట్స్. ఓకే. 2. దట్ ఈస్ 0 అండ్ 1. ఓకే. సో, కంప్యూటర్ కెన్ అండర్‌స్టాండ్ ఓన్లీ zeros and ones. This is already we discussed. ఓకే. సో, చిప్‌లో ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఉంటాయి. దీంట్లో మాగ్నెటిజం బేస్ అయ్యి సౌత్ అండ్ నార్త్ పోల్ మూవ్‌మెంట్ అయ్యి జీరోస్ అండ్ వన్స్ చేంజ్ అవుతుంటాయి. సో, ఎలా చేంజ్ అవుతాయని ఆల్‌మోస్ట్ చిప్‌లో వచ్చేసి see that this is the one, this one. So, here two states 0 and 1. So, some thresholds voltage level 0 to 5 volts for electrical storage. So, 0 to 2.5 for 0 and 3 to 5 some 1. So, these are the threshold levels are there. Whenever these threshold levels reach, corresponding states are raised. Okay. Same hard drive లో. సో, హార్డ్ డ్రైవ్‌లో కూడా సౌత్ అండ్ నార్త్ పోల్స్ ఉంటాయి. సో, సౌత్ అండ్ నార్త్ పోల్స్ మూవ్‌మెంట్స్‌ని బట్టి జీరోస్ అండ్ వన్స్ అనేవి ప్లేస్ అవుతాయి. ఓకే. డీవీడీ అండ్ సీడీ ప్లేయర్‌లో పిట్స్ పొజిషన్స్ ఉంటాయి. మూవ్‌మెంట్స్. సో, వాటి బేస్ అయ్యి జీరోస్ అండ్ వన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో, అల్టిమేట్‌లీ బిట్ అనేవి 2 స్టేట్స్. ఈ బిట్‌ని కంప్యూటర్ కెన్ అండర్‌స్టాండ్ in a bits language, bits and bytes language. Okay, that is the thing. So, see this. Okay, let's say one thing. Let's say you take 1 bit, number of patterns are available, 2 patterns. One is 0 and 1, 2 states. Okay, let's say 2 bits. How many patterns are available? Just 0 0 0 1 1 0 1 1. 4 patterns. Here the 2 patterns. Next, 3 bits. How many patterns are available? 0 0 0 0 0 1 0 1 0
011 100 101 110 111. So how many patterns are available? 8. So let's say same n. Here for 1 2 patterns, for 2 4 patterns, per 3 8 patterns. So let's say 2 power 3 how much? 8. 2 power 2 4. 2 power 1 2. So for n patterns 2 power for n bits 2 power n patterns are available. Okay, so let's say 4 bits 2 power 4 16. Next for 8 bits how many patterns are available? 2 power 8 256 patterns are available. Okay, so every bit, so here 1 bit 2 bit 3 bit and so on n bits. So what is a byte? So 8 bits form 1 byte. So what is a byte? 8 bits called 1 byte. So how 8 bits form 1 byte? So already we discussed. So 2 power 8 equal to, so 1 byte. సో సపోజ్ ఒక ఇమేజ్ తీసుకోండి. ఓకే, సమ్ ఇమేజ్లో కానీ ఫైల్లో కానీ ఓకే ఎనీథింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఓకే, సో హియర్ see that one simple example. One bit only, let's say one bulb. Okay, 2 states are available. Okay, and 1 byte, how many bits here represent? 8 bits, 0 and these are the 8 bits. 8 bits form 1 byte. So 1 byte ki possible patterns 256. సో ఆ పాసిబుల్ ప్యాటర్న్స్ లోనే మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ A to Z క్యారెక్టర్స్ కానీ ఇట్లా యాస్కీ క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం ఫర్ 1 బైట్. ఓకే, సో ఫర్ దీస్ బైనరీ బిట్స్ 1 character, that is A character. The decimal number is 65. Same way B. So see that ASCII table. So each character, some decimal number is there. Okay, so 0 to 127, total 128 ASCII characters are available. These are all characters used in keyboard. Okay, so ఒక బైట్ లో ఈ ASCII క్యారెక్టర్స్ మొత్తాన్ని మనం రిప్రజెంట్ చేయగలము. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో units. So what are the units are available? So let's say one thing, మీకు జీబీ అని కేబీ అని ఓకే ఎంబీ అని ఇలా ఒక ఇమేజ్ తీసుకుంటే 256 MB అని, లేకపోతే ఒకటి ఏదైనా ఆడియో తీసుకుంటే 20 KB అని, లేకపోతే ఒక మెమొరీ తీసుకుంటే 4 GB అని ఇట్లా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఓకే, సో హియర్ KB means kilobytes, MB means megabytes. Okay,
GB means gigabytes. Okay, so this thing. Okay, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు ఆ ఎగ్జాంపుల్ తోటి. ఇది ఒక ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ ఓకే లెట్స్ సే ఇమేజ్ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ ఒక సీ దట్ ఒక 500 KBs తీసుకోండి. ఓకే, సో ఇక్కడ పిక్సెల్ లెవెల్లో మనం ఎట్లా చూస్తామంటే ఒక 500 ఇంటూ 300 అలా తీసుకోండి. సో ఇది మొత్తం చేస్తే ఒక ఈచ్ పిక్చర్ ఒక ఇమేజ్లో ఒక నెంబర్ ఆఫ్ 500 ఇంటూ 500 క్రాస్ 300 ఉంటాయి. సో ఈచ్ పిక్సెల్ 3 తీసుకోండి, 3 బైట్స్. సో ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి ఒక ఇమేజ్లో, ఈచ్ పిక్సెల్ 3 బైట్స్. సో టోటల్గా ఎంత మనకు వస్తుంది? ఆల్మోస్ట్ 450K. ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1K B means in computer terms 10 bytes. Okay, 1 MB means, so 1 MB means 1024 into 1024. So and so. So ikkada 450K means this one. So here just divide with 1024. So nearly you got 440. Okay, so this is the actual size of this one image. Okay, so see that here, let's say ఒక ఎనీథింగ్ ఒక సైజ్ ఉన్న 500 KB ఉన్న ఒక ఇమేజ్ తీసుకోండి. ఆ ఇమేజ్ ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు ఇలా కనపడుతుంది 500 క్రాస్ 300 ఆర్ 720 క్రాస్ 400 లైక్ దట్. సో అవేంటి, అన్ని పిక్సెల్స్ ఉన్నాయి. ఓకే, ఒక ఇమేజ్లో పిక్సెల్స్ ఉన్నాయి. సో ఆ పిక్సెల్స్ ఈచ్ పిక్సెల్ 3 బైట్స్ తీసుకోండి లెట్స్ సే. సో టోటల్ 450 kilobytes. ఓకే, సో 450 ఇక్కడ మనము ఈ కంప్యూటర్ టర్మ్స్లో 1 kilobytes 1024 bytes. 1 kilobyte means 1 MB means this one. So here totally క్యాలిక్యులేషన్ చేస్తే 450 KB వచ్చింది. సో దిస్ ఈస్ ద how you can represent one image in terms of bytes. Okay, so ఇంకొక థింగ్, ట్రాన్స్ఫర్. సపోజ్ మీకు వైఫై ఉంది, లేకపోతే మీ డేటా ఉంది. డేటా ట్రాన్స్ఫర్లో అందరూ 10 Mbps అని, ఓకే 20 kbps అని ఇట్లా అంటుంటారు. దట్ మీన్స్ here you see that ఈ small b represent bits, capital B represent bytes. You just think of that. So ఇక్కడ 20 kbps means 20 kilobits transferred per second. ఇక్కడ 10 megabytes transferred per second. ఓకే, సో ఇవి రెండు సేమ్ కాదు. ఓకే, సీ దట్ దీన్ని మళ్ళీ మనము బైట్స్లోకి మార్చుకోవాలంటే 20/8 వేస్తే ఎంతైతే వచ్చిందో అది బైట్స్. సో దట్ మీన్స్ 2.5 kbps, kilobytes per second.
Okay, so this is the simple calculation how you understand bits and bytes. So another thing is, see this, ఒక మెమరీ తీసుకోండి. మీకు ఏదైనా సెల్ ఫోన్ ఫీచర్స్లో వాటిలలో 4 GB అని, 8 GB అని, ఓకే, 1 TB అని, హార్డ్ డిస్క్ అని ఇట్లా చెప్తుంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? సో ఇది ఇంటర్నల్గా ఒక మెమరీ చిప్. ఇక్కడ 4 GB లొకేషన్స్ ఉన్నాయి అన్నట్లు. ఓకే, 0 to 4 GB. సో హారిజంటల్గా ఒక్కొక్క బైట్కి వచ్చేసి 8 బిట్స్ ఉంటాయి. సో ఈ 8 బిట్స్లో ఒక స్మాల్ యూనిట్ అనేది ఇదే బిట్ 0 కానీ 1 కానీ స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ అ థింగ్. అర్థమైంది కదా? సో ఇక్కడ 4 GB అంటే ఇందా చెప్పాను కదా, 1 KB into 1 KB into 1 KB, that is 4 GB. 1 KBకి వచ్చేసి 1024, ఇంకొక 1 KB 1024, లైక్ దట్. ఇలా ఇన్ని లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. సో అన్ని లొకేషన్స్లో ఈచ్ లొకేషన్లో ఒక్కొక్క బైట్ అనేవి అలొకేట్ అయి ఉంటుంది. సో ఈచ్ బైట్లో 8 బిట్స్ అనేవి ఉంటాయి. లెట్స్ సీ. See, this is a simple thing. So 1 kilobyte. See that. These are the thing. How you can represent 1 byte. Okay. So this is the units of thing. And another one is how you can use programming bytes in programming. So see that. So నీకు ఒక డేటా టైప్స్ ఉన్నాయి. ఆ డేటా టైప్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు? మెమొరీలో సపోజ్ ఒక ఇంటీజర్ తీసుకుంటే ఎన్ని బైట్స్ తీసుకుంటుంది, క్యారెక్టర్ తీసుకుంటే ఎన్ని బైట్స్ తీసుకుంటుంది. లెట్స్ సే దిస్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను బిట్స్ అండ్ బైట్స్ మీద. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఈ ట్యుటోరియల్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.